స్క్రిప్టుకు తగ్గట్లుగా వేషాలు వేసే వ్యక్తులు పవన్ కళ్యాణ్, నాగబాబు అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తన తల్లి దీపం పెడితే తండ్రి సిగరెట్ కాల్చుకుంటారని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. నాస్తికుడినని చెప్పుకునే నాగబాబు సనాతన ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ బీజేపీతో చంద్రబాబుతో కలుసున్నారు. ఆ తర్వాత మార్కిస్టు, ఆ తర్వాత ఏమో వాళ్ళ ఇంట్లో ఆయన చెప్పిన మాటలు మనం చెప్పినవి కావు. వాళ్ళ అమ్మగారు దీపం పెడితే వాళ్ళ నాన్నగారు సిగరెట్ తాగుతారని చెప్పని, వాళ్ళ అమ్మగారు దీపం వెలిగిస్తే ఆ దీపంతో సిగరెట్ వెలిగిస్తా అని చెప్పింది ఎవరు చెప్పారని పవన్ కళ్యాణ్ గారేనా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు మా ఇంట్లో ఇప్పుడు రామనామం వినపడుతుంది మా నాన్నగారు అని చెప్పి అంటాడు. నాగబాబు గారేమో నేను నాస్తికుణ్ణి, దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఎవరు మంచిది కాదు, దేవుడు లేడు అని చెప్పిన వాడు మళ్ళీ ఈరోజు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మన కర్మ ఇలాగొచ్చిందండి. ఈరోజు ఈ రాష్ట్రానికి ఇటువంటి వాళ్ళు మనకి హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. జంతువుల కొవ్వు కలవలేదని తేలిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్ దీక్ష పేరుతో నానా యాగి చేస్తున్నారంటూ మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. యానిమల్ ఫ్యాట్ కలిపారు దీంట్లో. గత 5 సంవత్సరాలలో భక్తులకు అందరికీ కూడా అపచారం జరిగిపోయింది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఇంకొక అడుగు ముందుకేసి నేను చంద్రబాబు గారి కంటే కూడా పెద్ద హిందువునని చెప్పని చెప్పుకునే విధంగా ఏదో దీక్ష పశ్చాత్తాప దీక్ష అని చెప్పని మరి ఏదో ఒక రంగు డ్రెస్ అయితే వేసుకున్నారు. మామూలుగా గడ్డం అయితే ఆటోమేటిక్గా ఎప్పుడు ఉండేది ఆయనకి. దీక్ష వేసుకొని నానా యాగి చేశారు. చివరికి వాళ్ళు తప్పు చేశారని చెప్పని వాళ్ళు నియమించిన సిబిఐ సిట్టు ఏదో దర్యాప్తు ఉందో దాంట్లోనే ఎన్డీఆర్ఐ ఎన్డీడీపీ రిపోర్ట్స్ అన్ని కూడా ఎక్కడా కూడా జంతు కొవ్వు గాని, పంది కొవ్వు కానీ, చేప నూనె గాని, గొడ్డు మాంసం గాని ఆనవాలే లేవు అని నిర్దిష్టంగా రిపోర్ట్ ఇచ్చింది.